అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మహాశివరాత్రి అనంతరం మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించి నూకతాత జాతర 3 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఒడిషా సహా పలువురు ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ప్రత్యేకతలపై 1 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజేపేటలో నూకతాత జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక మత్స్యకారుల కులదైవంగా భావించే నూకతాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తి రసంతో నిండిపోయింది. ఒడిషా సహా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ జాతరలో ప్రధాన విశేషం వింత ఆచారం. నేలపై పడుకుని మొక్కులు చెల్లించే భక్తులపై నుంచి పూజారులు నూకతాత ప్రతిమలతో నడుస్తూ వెళ్లడం విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. భక్తులు దీన్ని పవిత్ర మొక్కుగా భావించి పాల్గొన్నారు. జాతరకు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. పిక్కి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్స్ బేబీ డాన్సెస్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త కంబాల జోగులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ తదితరులు కూడా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, ఎంపీటీసీ పిక్కి సత్తయ్య, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, మైలపల్లి సూరిబాబు, టీడీపీ నాయకులు పిక్కి గంగారాజు, జనసేన నాయకులు బొంది గుర్రన్న తదితరులు జాతరలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు సాగిన రాజేపేట నూకతాత జాతర భారీ జనసందోహం మధ్య భక్తి శ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఆధ్యాత్మికత, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం కలయికగా ఈ జాతర మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. నూకతాత అనే భక్తి మేము చాలా ఘనంగా నమ్ముతాం సార్. ఎందుకంటే ప్రతి కోరికలన్నీ నూకతాత తీరుస్తాడండి. పూర్వం కూడా ఒక మనిషిగా గుర్తించి ఈరోజు దేవుడిగా మేము విలవెలుపుగా మా గ్రామం గుడికి కట్టించుకొని ఒక విలవెలుపుగా చేస్తున్నామండి. ఎందుకనగా అప్పుడు ఆ టైంలో తుఫాన్లు వచ్చినా, తర్వాత సముద్రం కెట్టాలు వచ్చినా, తర్వాత మనుషులకి ఆపదలు వచ్చినా మనవాడు నూకతాత వెంటనే గుర్తించి ఆ యొక్క ఆపదలను తీర్చేవాడండి. అదే దాన్ని ఇప్పుడు కూడా అదే నమ్మకంతో అన్నీ నూకతాత పేరుని అన్నీ మేము ఏదైనా నమ్మకం పెట్టుకుంటే అది అన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి. ఆ నూకతాతని ఇప్పుడు కూడా మా కులదైవంగా నమ్ముకుంటూ వారికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తర్వాత రోజు నుండి 3 రోజులు జాగారం చేసుకొని గొప్పగా పండుగ చేసుకొని మేము గ్రామ ప్రజలందరం నూకతాతని గొప్పగా చేసుకుంటూ వారిని దేవుడిగా గుర్తిస్తున్నామండి. నూకతాత పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. మా తాతల కాలం నుంచి కూడా శ్రీ నూకతాత మాలోనే ఒక వ్యక్తిగా ఉండేవారట. పిక్కి నూకతాత అనే వ్యక్తి. ఆయన మా మత్స్యకారుల మనుగడ కోసం తుఫాను హెచ్చరికల్లో కానీ చేపలు ఎక్కడ పడుతున్నాయనేది కూడా సలహాలు సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించేవారట. ఆయన చనిపోయిన అనంతరం కూడా పెద్ద దేవాలయం మా గ్రామంలో నిర్మించి మహాశివరాత్రి వెళ్ళిన వెంటనే అమావాస్య రోజు ప్రతి ఏటా పండగ చేసుకుంటూ ఉంటాము. సంక్రాంతి పండగకైనా సొంత గ్రామానికి రావటం మానేస్తారేమో తప్ప ఈ నూకతాత పండగకి సంవత్సరానికి ఒకసారి వచ్చి మొక్కు తీర్చుకుంటే సంవత్సర కాలం పాటు కూడా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, వ్యాపార అభివృద్ధిలో అభివృద్ధి చెందుతామన్న ఆలోచనతో సంవత్సరానికి వేలాదిగా జనాలు అధికంగా తరలి రావడం జరుగుతుంది. ఈ పండగ ఒక ఆచారం ఏంటంటే, మా పంచాయతీలో ఉన్నటువంటి బోయిపాడు హ్యామ్నెట్ విలేజ్లో దేవతలకు స్నానాలు చేపించి ఆ దేవతల తాలూకా పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ పూజారులు ప్రజలందరూ సుమారు 4-5 కిలోమీటర్లు బోర్లలా పడుకొని ఉంటారు. ఆ పూజారులు మా పైనుంచి వచ్చి బొట్టు పెడితే ఈ సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకి తప్పనిసరిగా వస్తారు. అటు ఒరిస్సాలో ఉన్నప్పుడు కూడా, కర్ణాటకలోని దేశంలో ఎక్కడికి వలస వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ పండగకు వచ్చి మొక్కు తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. అలాగే ప్రతి గ్రామ పండగల్లో చూస్తుంటారు, మేకను బలి ఇవ్వడం కానీ, కోడిని బలి ఇవ్వడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఈ పండగకు వచ్చినటువంటి చుట్టాలకు కూడా శాకాహారమే పెడుతుంటాము. అలాగే ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారు గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతుల్లో పొందుతుంది. కాబట్టి నూకతాత పండుగను ఇంకా ఘనంగా చేయాలని మా రాజీపేట గ్రామ కమిటీ వారు అటు విద్యుత్ అలంకరణలో కానీ, మందుగుండు సామాగ్రిలో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీస్ శాఖ వారు కానీ అత్యధిక జాగ్రత్తలు తీసుకోవడంలో కీలక